ఉదయాన్నే అంత ముఖ్యమైన పనేంటండి? ప్రతిదీ చెప్పాలంటే కష్టం వస్తా. వెళ్ళొస్తాను. మనకి ఎట్టి పరిస్థితుల్లో ఆ వసుధ కావాలి. అలాగే భయ్యా. నువ్వు నాకు కావాలి కార్తీక్. చంద్రముఖి చంద్రముఖి ఏమైంది బాబు? ఏం లేదమ్మా, చిన్న ప్రాబ్లం. ఏంటి బాబు, ఇంకా ఎంతసేపు? ఒక్క నిమిషం అమ్మా, అయిపోతుంది. త్వరగా కాని బాబు. తొందరగా కాని బాబు, ఇంకా ఎంతసేపు? అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. అయిపోయిందా మేడం? మీరు వెళ్ళి కూర్చోండి మేడం, అయిపోవచ్చింది, వెళ్ళిపోదాం. అయిపోయిందా? అయిపోయింది మేడం.
చేసిన పనికి మీకు కోపం వచ్చుంటుందని నాకు తెలుసు. తప్పు చేశానని నాకు తర్వాతే అర్థమైంది. ఒక్క 10 నిమిషాలు మీతో మాట్లాడే అవకాశం ఇస్తారా? తప్పు చేశాను, క్షమించండి. పొరపాటు జరిగింది అన్న మాట మీకు జరిగిన అవమానం ముందు చాలా చిన్నది, కానీ అది పొరపాటే. నేనెవరి మాటలో విని ముందు వెనక ఆలోచించకుండా చాలా తొందరపడ్డాను. అది నా తప్పే. అందుకే మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని వచ్చాను. పద్నాలుగేళ్లకి న్యాయం చెప్పే దేవుడు నా భర్త. ఆయన భార్యగా నేను తప్పు చేయకూడదు, కానీ చేశాను. ఈ తప్పుకి మీరే శిక్ష విధించినా నేను భరిస్తాను. మౌనం నన్ను ఇంకా బాధ పెడుతోంది. నిజంగా జరిగిన దాంట్లో నా తప్పేదైనా ఉంది అంటే అది ముక్కు మొహం తెలియని ఒక మనిషి చెప్పిన మాట విండం. ఆవిడెవరో మీ గురించి తప్పుగా చెప్పి నన్ను రెచ్చగొట్టింది. మా మామయ్య వాళ్ళ చావుకి కారణం మీరు అన్న ఒక్క మాట తప్ప ఆ క్షణం నాకు మరొకటి వినిపించలేదు, కనిపించలేదు. అందుకే అంత మూర్ఖంగా ప్రవర్తించాను. మిమ్మల్ని రెచ్చగొట్టింది ఎవరు? తను గతంలో మా ఇంటికొచ్చి మాతో దెబ్బలు తింది. మళ్ళీ అనుకోకుండా గుళ్ళో కలిసింది. మారినట్టు నటించి జరిగింది జరిగినట్లు చెప్పాను. నా వల్ల మీకు జరిగిన అవమానానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఇంకా మీకు నా మీద కోపం ఉంటే మీరే శిక్ష విధించినా నేను ఆనందంగా భరిస్తాను. తప్పుకి శిక్ష ఉంటుంది కానీ పొరపాటుకి శిక్ష ఉండదు. అంటే మీరు నన్ను క్షమించినట్టేగా? క్షమాపణలు ఎందుకులేండి, జరిగింది ఇద్దరం మర్చిపోదాం. అమ్మయ్యా, ఎప్పటికి నా మనసు తేలిక పడిందండి. మీరింత మంచివారని తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ ఎప్పుడు జీవితంలో ఇలాంటి తప్పు చేయను. వెళ్ళొస్తానండి.
చూసావా, అది ఆ కుటుంబం మంచితనం. ఆ మంచితనం చూసే నేను వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి దూరం కాలేకపోతున్నాను. వసుధ అమాయకురాలు చందు, చూసావుగా, తప్పు చేసిందని బాధపడి నీకు క్షమాపణ చెప్పే వరకు తన ఇంట్లో ఉండలేకపోయింది. తను ఇక్కడికి వస్తుందని నాతో ఒక మాట కూడా చెప్పలేదు. ఆ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకునే ఆ యశోదరి ఇదంతా చేసింది. దాన్ని ఊరికే వదలకూడదు. నీకు జరిగిన అవమానానికి శిక్ష పడాల్సింది వసుధకు కాదు, ఆ యశోదరకి. దానంతు చూస్తాను. వద్దు కార్తీక్, అవమానం జరిగింది నాకు, బదులు తీర్చుకోవాల్సింది నేను. దాన్నేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నాకొదిలే కార్తీక్. ఈటీవీ చంద్రముఖి ప్రేక్షకులకు శ్రీ విజయనవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ఈరోజు నా బ్రతికేంటి? కనుసైగ చేస్తే కోరింది అందించే పనివాళ్ళు, అడుగు బయట పెడితే శంకర్ సూర్య తమ్ముడని గొప్పగా చూసే జనాలు, అలా బ్రతికిన నాకు ఈరోజు ఈ పరిస్థితి ఏంటి? ఎటువైపు నుంచి ఏ శబ్దం వినిపించినా భయం. బయట తిరగలేక ఒంటరితనం, తిండి లేకుండా, సరైన బట్టలు లేకుండా నాకు కర్మేంటి? అడుక్కు తినేవాడు కూడా నడి రోడ్డు మీద ధైర్యంగా తిరుగుతాడు. కానీ నాకీ పరిస్థితి ఏంటి? నా బ్రతుకు అంతకన్నా హీనమైపోయిందా? తిండి లేక, నిద్ర లేక ఇలా ఎన్నాళ్ళు? ఆకలవుతోంది. నాది ఒక బ్రతికేనా? ధైర్యం చేసి బయటికి వెళ్దామంటే నా కోసం ఆ కార్తీక్ గారు వెతుకుతున్నాడు. వాడికి నా గురించి చెప్పలేదని అజయ్ గారిని జైల్లో పెట్టించాడు. ఈ టైంలో నేను వాడి కంట పడితే ఖచ్చితంగా వాడు నన్ను బతకనివ్వడు. వాడికి భయపడి ఇలా దాక్కోవాల్సిన కర్మ పట్టింది. ఇక్కడి నుంచి బయటపడేదేలా? ఇదేదో కొత్త నెంబర్లా ఉందే. చూస్తే పోలా. హలో, మంజరి, నేను విరాట్ని. మంజరి, 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 నా పరిస్థితి ఏం బాగాలేదు.
ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. నాకు సాయం చేస్తావా? ఇక్కడ సిగ్నల్స్ బానే ఉన్నాయే. ఇదేంటి వీడు వదిలిపెట్టేలా లేడు? చివరికి నీకు కూడా కాకుండా పోయానా? అడిగినప్పుడల్లా అడిగినంత ఇచ్చాను. ఈరోజు నా పరిస్థితి బాలేదనగానే నువ్వు నా ఫోన్ కట్ చేస్తావా? అన్ని రోజులు ఒకేలా ఉండవే. నా పరిస్థితి బాగున్న రోజు అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి. ఇంట్లో వాళ్ళకే కాకుండా పోయావు, అటు నీ స్నేహితుడు నిన్నొద్దనుకుంటున్నాడు, మధ్యలో నాకెందుకో? ఇప్పుడు గాని నేను నీకు సహాయం చేశాననుకో, రేపు నీ విషయాల్లో నేను బయటపడితే నన్ను బతకనివ్వరు జనం. నాకెందుకులే గాని ఈ రోజు నుంచి మీరు వద్దు, మీ సహాయం వద్దు. ఈటీవీ చంద్రముఖి ప్రేక్షకులకి శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రేయ్, నువ్వేంట్రా? మీకు తిరిగే ఓపిక లేదు కదండి, అందుకే నేనే తిరుగుతున్నాను. ఎవరిని ఏం చెయ్యలేకపోతున్నాననే తిక్కలో ఉన్నాను. అనవసరంగా కదిలించావనుకో, ఇంతవరకు నీ లెక్కలో వాడని నా తుపాకీ నీకోసం వాడాల్సి వస్తుంది. చెడుకు చాక్లెట్లు, మంచికి బుల్లెట్లు మీ పాలసీయేగా. కానివ్వండి. ఈ టైంలో ఉండాల్సింది ఆవేశం కాదండి, ఆలోచన. ఆలోచించే అవకాశం నువ్వు ఇవ్వాలి కదరా. అవునా? సరే అయితే తీసుకోండి, ఓల్డే మీ ఇష్టం. నువ్వెక్కడికి రా? ఆలోచించుకోవాలన్నారు కదండి, మధ్యలో నేనెందుకని. రేయ్, ఒంటరిగా అనలేదుగా. ఏంటోనండి మీ అభిమానం. నేను లేకుండా అసలు మీరు ఏ పని చేయలేరే. రేయ్, అది నీ అదృష్టం అనుకోరా, దాన్ని అవకాశంగా తీసుకోకు. ఏమండి, అదృష్టం అంటే మీ దురదృష్టం గుర్తొచ్చిందండి. ముందు పని చేద్దామండి. టైం బాగా లేకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంత పెద్దోళ్ళైనా సరే కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు చేయించుకోవాల్సిందే. మీ టైం బాగాలేదని కొత్తగా జాతకాలు చెప్పడం నేర్చుకున్న ఏ జ్యోతిష్కుడిని అడిగినా చెప్తాడు. కాబట్టి నా మాటని ఇద్దరం కలిసి కాళహస్తికి వెళ్తారని చెప్తాను. మీ దరిద్రం అక్కడ వదిలేసి వస్తేనైనా అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టుద్దేమో చూద్దాం. ఇప్పుడు అంత ఓపిక లేదులే. బడ్జెట్ లేదని చెప్పండి, పాత బిల్లులే పెండింగ్ ఉన్నాయి. కొత్త బిల్లులు పెడదామంటే అకౌంటెంట్ ఒప్పుకోడు. ఏమండి, సరేనండి, కాళహస్తి కాకపోయినా కనీసం కీసరగుట్టెళ్ళైనా శాంతి పూజలు చేయిద్దామండి. కొత్త సంవత్సరం, కొత్త ఐడియాలతో కొత్త ప్లాన్లు వేసి అప్పుడైనా గెలుస్తామేమో. రేయ్, నా మీద నాకు నమ్మకం ఉందిరా. నాకు లేదండి. ఓడిపోవడం అంటే మన ఫ్రెండ్ దగ్గర బంధువు అన్నట్టు అయిపోయింది మన బతుకు. ఏమండి, నా మాటేనండి, ఆలస్యం చేయకుండా వెళ్ళి పూజ చేయిస్తే ఈ రోజు నుండే మన జీవితాలు మారిపోవచ్చు. రేపటి నుంచే మనం గెలవచ్చు. ఏమంటారు? విసిగించొద్దని చెప్పానా? ఏమండి, 30 రూపాయలు ఖర్చు పెడితే కోరిన DVD కొనుక్కొని మనకిష్టం వచ్చిన పాటలు వినొచ్చు. రౌడీలకి, సుమోలకి, పెట్రోల్కి, డీజిల్కి లక్షలు లక్షలు ఖర్చు పెట్టారు. గెలుపు అన్న ఒక్క మాట వినలేకపోయాం. ఏమండి, రాహుకేతు పూజకైనా ఖర్చు అవుద్దేమో గాని శాంతి పూజకి అస్సలు ఖర్చు కాదండి. పూజారికి దక్షిణిస్తే జరిపించేస్తాడు. ఏమండి, పూజ అయిన మరుక్షణం చూడండి, మీ జీవితం ఊహించను మలుపు తిరుగుద్ది అంతే. ఏమండి, ఎప్పుడు మీ మాట నేనంటే కానీ నా మాట ఎప్పుడన్నా మీరు విన్నారండి? ఈ ఒక్కసారి నా మాటేనండి ప్లీజ్. ఏమండి, దయచేసి మీరు మాత్రం ఆలోచించబాకండి.
ఆలోచిస్తే పనులు కావని ఫ్లాష్ బ్యాక్ ని మన చేతత్వంలో చూపించినట్టు చూపించిందండి. పదండి అబ్బా లేవండి. ఆగండి. మళ్ళీ ఏంట్రా? మేడం, ఇవాళ ఉగాది, తెలుగు వాళ్ళ పండగ, శ్రీ విజయనామ సంవత్సరం ఉగాది. ఈ రోజు గుడికొచ్చారు. ఇంకా మీ జీవితానికి ఎదురు లేకుండా ఈ రోజుతో మీ దరిద్రాలన్నీ పోయి ఏది పట్టుకున్నా బంగారం కావాలని కోరుకుంటూ కుడికాలు ముందు పెట్టండి. ఏమండి ఇది రాత మారే జాతకం కాదు, దరిద్రం తేనె పట్టు పట్టినట్టు పట్టింది. దేవుడా, నువ్వే కాపాడాలి, నా వల్ల కాదు.